అదేనా ఇప్పుడు వేరే స్టేట్ వాళ్ళని చూసి మనం కదండి ఇప్పుడు దాకా సీఎం జగన్ కానీ హెల్త్ మినిస్టర్ కానీ ఎవరు వచ్చి హెల్త్ బులెటిన్ ఎవరు ఇవ్వట్లేదు మనకి. అసలు ఆంధ్రాలో ఎంత ఉంది, ఎక్కడ ఎన్ని కేసులు ఉన్నాయి, ఏంటనే పొజిషన్ ఇంతమాటికి ఎవరికి తెలియదండి. TV9 ఏదో మీలో న్యూస్ ఛానల్ వచ్చి మాకు పలానా హైదరాబాద్ విజయవాడలో మార్కెట్లో ఎవరో వచ్చారు అని చెప్పేదాకా మాకు తెలియదు న్యూస్. అసలు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడో లేదో తెలియదు, సీఎం స్పందించట్లేదు, గవర్నమెంట్ స్పందించట్లేదు, ఎవరు స్పందించట్లేదు. మరి అది పక్క స్టేట్లో చూడండి, కేసీఆర్ గారు వచ్చి 1 hour హెల్త్ బులెటిన్ ఇస్తున్నాడు. ప్లస్ తమిళనాడు చూడండి, కేరళ చూడండి, కర్ణాటక చూడండి, యడ్యూరప్ప 1 hour వాళ్ళందరూ రిపోర్ట్ ఇస్తున్నారు కరోనా గురించి. మనకు గవర్నమెంట్ ఇంత మడికి రిపోర్ట్ లేదు. హెల్త్ మినిస్టర్ ఏమైపోయారు, ఇంత మడికి బయటికే రాలా. ఎవరో తెలుసా అండి మీకు? ఏమండి పేరు ఐడియా లేదు. హెల్త్ మినిస్టర్ ఏం పేరు చూడలేదు అసలు. చూస్తేనే కదా బయటకు వస్తేనే కదా న్యూస్ వస్తుంది. ఎవరో ఎంతమంది బులెటిన్ ఎవరు రిలీజ్ చేయట్లేదు, గవర్నమెంట్ మనకు తెలియట్లేదు. ఏం జరుగుతుంది అనేది కూడా తెలియట్లేదు. మళ్ళీ 3 days ఎక్స్టెండ్ చేశారంటున్నారు. 3 days చేస్తాడు, మళ్ళీ 31 దాకా చేశారన్నా కానీ ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అదే తెలంగాణలో 1500 12 కేజీలు రైస్ ఇస్తానంటున్నాడు. ఆయన చెప్పిన తర్వాత ఏం రిలీజ్ చేస్తానంటున్నాడు. 1000 రూపాయలు ఏ మూలకి వస్తాయన్న చెప్పండి. ఇవాళ చూస్తే కేజీ వచ్చి 60 రూపాయలు. ఏం కొనుక్కోవాలన్నా కానీ పాల బయట 30 రూపాయలు అయిపోయింది. అంతా రేట్లు డిమాండ్ అయిపోయినాయి, తప్పదు కొనుక్కోవాలి. మరి రేపు నుంచి మళ్ళీ 3 రోజులు ఎక్స్టెన్షన్ అంటున్నారు. దీనికి ప్రభుత్వం ఇదే విధంగా చూస్తే కరోనా వచ్చి తెలంగాణలో ఇప్పుడు దాదాపు 25 మంది 30 మంది సోకుతుంది. ఆంధ్రాలో ప్రస్తుతం తక్కువ ఉంది. ఒకవేళ మనకేమన్నా ఎక్కువైతే మన గవర్నమెంట్ దాన్ని ఆపగలదు అంటారా? ఉన్న పొజిషన్లో కష్టమే సార్, ఉన్న పొజిషన్లో కష్టం. ఎక్కడ అవుతుంది సార్? ఎవరు వేస్తున్నారు స్టేట్మెంట్, ఎవరు వేస్తున్నారు సార్? సీఎం స్పందించట్లేదు, ఎవరు స్పందించట్లేదు. ఎక్కడ తెలుస్తుంది అసలు ఇన్ని కేసులు ఉన్నాయని? కింద మంత్రులు కానీ వాళ్ళు కానీ చెబుతున్నారు, ఇలాగా వార్డులు పెంచుతున్నాం, హాస్పిటల్లో జాగ్రత్తలు తీసుకున్నాం అని చెబుతున్నారు. హాస్పిటల్లో తీసుకుంటే ఏముంటుంది, రోడ్డు జనాలను చూసుకోవాలి కానీ ఇన్ని వస్తుంది జాగ్రత్తగా ఉండి చేయాలి. కానీ హాస్పిటల్ పెంచితే ఏముంటుంది సార్? హాస్పిటల్లోనూ మెడికల్ షాపులు పెంచితే ఏముంటుంది ఉపయోగం? ముందుకు చూసుకుని జనాలు పబ్లిక్ నుంచి వచ్చేది కదా, ఇది వేరే నుంచి వచ్చేది కాదు కదా, పబ్లిక్ మనుషుల నుంచి వచ్చేది వ్యాక్సిన్. అది దానికి మీ పరంగా కార్మికుల తరపున ఏం చెప్పాలనుకుంటారు ప్రభుత్వానికి? అసలు మీరు దీనికి ప్రభుత్వానికంటే ఏదైనా కానీ బిఫోర్ ఉండాలి సార్. అప్పుడప్పుడు స్పాట్ డెసిషన్ తీసుకుంటే పబ్లిక్ అంతా ఇబ్బంది పడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకరోజు అన్నారు, ఒకరోజు చాలా సంతోషంగా అయింది, కర్ఫ్యూ కూడా ఎక్సలెంట్గా అయింది, దాంట్లో నేను బాధ్యతనే. కానీ మళ్ళీ 3 days అంటున్నారు, 3 days అంటారో 5 days అంటారో తెలియదు. దాని గురించి కొంచెం ఇబ్బందిగా ఉంది. బిఫోర్ అడ్వాన్స్గా మాకేమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాని గురించి కేర్ తీసుకునేవాళ్ళం సార్. థ్యాంక్ యూ. ప్రతి ఆదివారం అంటే క్రికెట్ ఆడుకుంటాకి వెళ్ళాం, లేదా సరదాగా ఫ్రెండ్స్తో పాటు సినిమాలకి మూవీలకి కానీ అట్లా రైడ్లకి వెళ్ళాం సరదాగా. ఈరోజంతా ఇంట్లో కూర్చొని బోరింగ్ పబ్జీ ఆడుకుంటూ కూర్చున్నాను, ఇంకేం చేయాలో తెలియక. రోజంతా పబ్జీ ఆడారా ఇప్పుడు వరకు కూడా? అంటే పొద్దున అదేమో టైం కూడా అడిగింది బాబు, 2 గంటలు ఇదిగోనన్నా చూపిస్తాను. ఒక నిమిషం అంటే ఎక్కువసేపు ఆడుతుంటే టైం అడిగేసింది అన్న ఈరోజు. డేటా కాదు, నెట్ కూడా రావట్లేదు. డేటా రావట్లేదు అన్న, పబ్జీ ఆడుకున్నాం మా వల్ల కావట్లా. మరి ఇంకేం చేయాలన్నా? ఇంకా ఎవరెవరు కలిసి ఆడారు మీ ఫ్రెండ్స్ అందరూ? మేము ముగ్గురం ఆడుకున్నాం అన్న, పబ్జీ ఆడుకుంటూ కూర్చున్నాం ఇంకా మార్నింగ్ నుంచి. ఇంకా ఏం చేయాలో తెలియట్లా. రోడ్డు మీద వస్తేనేమో కరోనా అంటున్నారు, ఇంట్లో ఉంటే రాదన్న అదే కరోనా.